నమస్తే. అందరూ బావుండాలి. అందులో నేను ఉండాలి. యూట్యూబ్‌లో ఇది నా ఫస్ట్ అడుగు. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలిచే మన వైజాగ్‌లో ఆహా! మన విశాఖపట్నంలో రోజు ఎలా స్టార్ట్ అవుతాదో చూద్దాం రండి. మనకంటే ముందే న్యూస్ పేపర్స్ రెడీ అవుతున్నాయి. పేపర్ చదువుతూ, ఒక కప్ కాఫీ తాగుతూ స్టార్ట్ చేద్దారండి. అలా బీచ్‌కెళ్ళి సముద్రం అలల మధ్య నుంచి పైకొస్తున్న సన్నీ చూద్దాం. గుడ్ మార్నింగ్ గణేష. చూసారా, సముద్రం మధ్యలో ఉండే ఐలాండ్ లాగా రోడ్ మధ్యలో మనద థాయిలాండ్. ఎన్నిసార్లు వచ్చినా సరే ఆ సన్ రైజ్ చూస్తూ, చల్లటి గాలులతో సముద్రం అలలను చూస్తూ అలా ఉండిపోవాలి అనిపిస్తుంది. అంతేకాదండోయ్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా దొరుకుతాయి. ఈవినింగ్ ఎలానో ఫాస్ట్ ఫుడ్ కోసం ఇక్కడికే వస్తాం మళ్ళీ. అది వేరే విషయం అనుకోండి. జీవితం అనే సముద్రంలో ఆటుపోట్లు చూసిన పెద్దవాళ్ళు, ఏదైనా సాధించాలి అని తప్పించే యూత్, బుల్లి బుల్లి అడుగులు వేస్తూ చిన్నపిల్లలు, అందరిని ఒక చోటే కలిపే ఏకైక ప్లేస్ మన బీచ్. విశాఖపట్నంలో ఉన్న అందరి లైఫ్లో బీచ్కి సెపరేట్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చారంటే ఏజ్డ్ పర్సన్స్ అయినా సరే తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది. సైక్లింగ్, స్కేటింగ్, వాకింగ్, ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటారు. ఇలా చూస్తే అవెంజర్స్ గుర్తుకొచ్చారు. వామ్మో, వీళ్ళు పిల్లల పిడుగుల. ఇసుకతో మ్యాన్షన్ హౌసే కట్టేస్తాం. ఇక్కడ మార్నింగ్ 7 వరకు వెహికల్స్ అలా ఉండదు. సో ఈవినింగ్ అన్నా మార్నింగే చాలా బెటర్ అని నా ఫీలింగ్. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయినా, కల్చరల్ ఈవెంట్స్ అయినా, ఫస్ట్ గుర్తుకొచ్చే ప్లేస్ మన బీచ్. నన్ను అడిగితే మేడదానికి బెస్ట్ ప్లేస్ మన బీచ్. పక్కన సముద్రపు అలల సౌండ్స్, చల్లటి గాలులు, ట్రాఫిక్ లేని రోడ్స్, వేరే ప్రపంచంలా అనిపిస్తుంది. అలానే పక్కన ఉన్న న్యాచురల్ ఫిషింగ్ హార్బర్ వెళ్దాం పదండి.
ఫిషింగ్ హార్బర్. డైలీ కొన్ని లక్షల ఫ్యామిలీస్ కడుపు నింపుతూ కోట్ల బిజినెస్ జరిగే ప్లేస్ ఇది. ఇలా వచ్చిన చేపే అలానే కొనుక్కొని వెళ్ళిపోతారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే మనుషులతో నిండిపోయి ఉంటుంది. రకరకాల చేపలు, రొయ్యలు, పీతలు, అబ్బా ఎన్ని వెరైటీస్ దొరుకుతాయో. ఇక్కడికి మీరు ఎన్నిసార్లు వచ్చారో చెప్పండి. ఇంతకీ మీకు ఏ చేప అంటే ఇష్టం? ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. ఇదండి మన విశాఖ అందాలలో చిన్న పార్ట్. మీకు గనక మా వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.